దివ్యభారతి 90ల నాటి జనరేషన్కు ఆమె కలల రాణి. శ్రీదేవి, జూహీ చావ్లా, కరిష్మా కపూర్, టబూల హవ్వాను ఒకేసారి దెబ్బకొట్టిన బ్యూటీ. చార్మింగ్ లుక్స్, బబ్లీ చీక్స్, కళ్లతో పలిగించే భావాలకు తోడు అదిరిపోయే అందం దివ్యభారతి సొంతం. మరో శ్రీదేవి వచ్చిందని అంతా అనడం మొదలుపెట్టారు. అంతలా సినిమా ఇండస్ట్రీని ఊపేశారు దివ్యభారతి. తెలుగు ప్రేక్షకులకు ఆమె అందం, నటన గురించి బాగా తెలుసు. హిందీ ప్రేక్షకుల కంటే కూడా దివ్యభారతి మనకు బాగా తెలుసు. మెరుపులా వచ్చిన తార అలా మెరుపులానే మాయమైపోయింది. ఆమె కెరీర్ ఫ్లాష్ లా వెలిగింది. కానీ ఆమె మరణం మాత్రం మిస్టరీగానే మిగిలింది. తాను లేకపోయినా తన సినిమాలతో ఇంకా ప్రతి ఏడాది గుర్తు చేస్తూనే ఉన్న దివ్యభారతి ఆత్మయే నిత్యమా, జీవితం సత్యమా, చేతలే నిలుచురా చిరకాలం అన్న రచయిత చైతన్య ప్రసాద్ పదాలు నిజమే అన్నట్టుగా ఉంది. ఆమె బ్రతికి ఉంటే 50వ పడిలోకి వచ్చేవారు. ఆ బ్యూటీ లైఫ్ను ఓసారి టచ్ చేద్దాం. దివ్యభారతి ఏప్రిల్ 5, 1974లో ముంబైలో పుట్టింది. ఈమె తండ్రి ఓం ప్రకాష్ భారతి. దివ్యభారతి తల్లి చనిపోయిన తర్వాత మీఠా భారతిని చేసుకున్నారు ఆయన. దివ్యభారతికి తోడ తమ్ముడు కునాలున్నాడు. అయితే మారు తల్లి ద్వారా చెల్లెలు పూనం ఉంది. ఇక జుహులోని మాణిక్జీ కూపర్ హై స్కూల్లో చదువుతూ ఉండగా 9వ తరగతిలో ఆమె గ్లామర్ చూసి ఓ చిన్న యాడ్ లో నటింపజేశారు. ఆ యాడ్ కూడా రిలీజ్ కాలేదు. కానీ అది అలా ఉండగానే ఆ సదరు యాడ్ తీసిన దర్శకుడి ద్వారా గునా హోంకా దేవత సినిమా డైరెక్టర్ కవాలా శర్మ దివ్యభారతి పేరెంట్స్ ని కలిశాడు. తాను మిథున్ చక్రవర్తి పక్కన దివ్యభారతిని తీసుకోవాలనుకుంటే ఆమె ఇష్టం అన్నారు తండ్రి. ఆ మాట విని దివ్యభారతి ఎగిరి గంతేసింది. తనకు శ్రీదేవిలా నటి కావాలనేది కోరిక. పైగా గ్లామర్ లో ఏమాత్రం ఎవరికి తీసిపోదు. అందరూ హీరోయిన్లా ఉన్నామని చెబుతుంటే నటి కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. మొత్తానికి దివ్యభారతికి ఆ ఆఫర్ వచ్చింది. అయితే తీరా సినిమా మొదలయ్యే సమయానికి దివ్యభారతి మరీ చిన్నపిల్ల. 16 ఏళ్ల అమ్మాయితో బాగోదని మిథున్ చక్రవర్తి అన్నారట. దీంతో సంగీత బిజ్లానిని తీసుకున్నారు. అలా మొదటి ఆఫర్ ఇంటి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ గోవింద తమ్ముడు కీర్తి కుమార్ ఓ వీడియో లైబ్రరీలో మోడల్ గా ఉన్న పోస్టర్ చూశాడు. ఆమె పేరు దివ్యభారతి అని రాసి ఉంది. ఫోటో చూడగానే దివ్యభారతికి ఫ్యాన్ అయిపోయాడు కీర్తి. వెంటనే రాధాకా సంగం అనే సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. ఆ మూవీకి గోవింద తమ్ముడే నిర్మాత, దర్శకుడు. అయితే దివ్యభారతి అంటే అతను పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. ఒక అబ్సెషన్ లా దివ్యభారతిని ప్యాంపరింగ్ చేస్తూ ఉండేవాడు. కానీ సెట్ లో దివ్యభారతి చాలా చిన్నపిల్లలా ప్రవర్తించేది. యాక్టింగ్ చేయమంటే అద్భుతంగా చేసేది. కానీ ఆమెలో చిన్నతనం మాత్రం పోలేదు. దీంతో గోవిందాకు తిక్కరేగింది. తమ్ముడు దివ్యభారతి మైకంలో ఉన్నాడని ఆమెను తీసేసి టాప్ హీరోయిన్ గా ఉన్న జూహీ చావ్లాను పెట్టుకున్నాడు. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. మంచి సినిమా ఛాన్సులు వచ్చి మిస్ అయ్యాయనుకుంది దివ్యభారతి. సినిమాల పిచ్చితో 10వ తరగతి పరీక్షలు కూడా రాయలేదు. ఇటు చదువు, అటు సినిమా కెరీర్ పోయిందని తండ్రి కూతురిపై కోపడ్డాడు. కనీసం చదువుకొని ఉంటే సరిపోయేదని చెప్పాడు. కానీ యాక్టింగ్, డాన్సింగ్ ట్రైనింగ్ పేరుతో సమయం అంతా వృధా చేసుకుంది దివ్యభారతి. కానీ మొదటి ఆఫర్ ఇంటికి వచ్చేసింది. బొబ్బిలి రాజాలో కొత్త హీరోయిన్ పెట్టుకునేందుకు మూవీ మొగల్ నిర్మాత రామానాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారు. హీరోయిన్ అదిరిపోయేలా ఉండాలని వెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న చాలా మంది కొత్త మోడల్స్ ఫోటోలు చూపించారు. చివరగా ఒక వ్యక్తి దివ్యభారతి ఫోటోలు చూపించాడు. ఈ అమ్మాయికి గోవింద, మిథున్ చక్రవర్తి సినిమాలు మిస్ అయ్యాయి సార్. అప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు 19 ఏళ్లు. యాక్టింగ్ అదరగొట్టేస్తుందని చెప్పాడు. వెంటనే దివ్యభారతిని రామానాయుడు చూడగానే మరేమీ చెప్పలేదు. హైదరాబాద్కి వచ్చేయమన్నాడు. వెంకటేష్ పక్కన నువ్వు నటిస్తున్నావని చెప్పి చెక్కు రాసిచ్చి మరీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజా షూటింగ్లోనే యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకుంది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. అప్పుడే అసెంబ్లీ రౌడీ సినిమా కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ సినిమాకు కూడా దివ్యభారతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు దర్శకుడు బి గోపాల్. మోహన్ బాబుకు చెప్పగానే ఆయన దివ్యభారతిని చూసి మార్వెలస్ అన్నారట. అలా అసెంబ్లీ రౌడీ కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ కాగానే దివ్యభారతి బబ్లీ లుక్స్ ను చూసి ఫ్లాట్ అయిపోయారట. వెంటనే ఆమె డేట్స్ తీసుకొని రౌడీ అల్లుడు సినిమాలో నటింపజేశారు. ఆ మూవీతో చిరంజీవి పక్కన కత్తి లాంటి స్టెప్స్ వేస్తే బాలీవుడ్ లో రీసౌండ్ వచ్చింది. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడటం, చదవడం వచ్చిన ఆమెను బాలీవుడ్ జనాలు రౌడీ అల్లుడు సినిమా తర్వాత గుర్తించారు. చిరంజీవితో డాన్స్ అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. కానీ ఆ గ్రేస్ కు మ్యాచ్ అయిన దివ్యభారతిని వెంటనే సన్నీ డియోల్ సినిమాలోకి తీసుకున్నారు. ఆ తర్వాత హిందీ సినిమా ఛాన్సులు తన్నుకుంటూ వచ్చాయి. అయినా సరే ఆమె తెలుగు సినిమాలకే డేట్స్ ఎక్కువగా ఇచ్చారు. అయితే తన తమ్ముడు చెబితే దివ్యభారతి టాలెంట్ గుర్తించలేదని గోవిందా మళ్ళీ షోలా ఔర్ శబ్దం సినిమాలో పెట్టుకున్నారు. ఇటు తెలుగులో ధర్మక్షేత్రం, చిట్టమ్మ మొగుడులో నటించింది దివ్యభారతి. గోవిందా సినిమా రిలీజ్ కాగానే ఆమె డేట్స్ ను గంపగుత్తగా తీసుకున్నారు బాలీవుడ్ నిర్మాతలు. దీవానా, బల్వానా, దుష్మన్, గీత్, దిల్ ఆషానా, రంగు లాంటి సినిమాల్లో బుక్ చేశారు. దివ్యభారతితో మళ్లీ సినిమా తీయాలనుకున్న రాఘవేంద్రరావు నుంచి బి గోపాల్ కు సైతం ఆమె డేట్స్ దొరకలేదు. ఎందుకంటే ఆమెకు హిందీలో కూడా మెరవాలనేది ఆమె తపన. దీంతో తన డేట్స్ ను హిందీ సినిమాలకు ఇచ్చింది. దానికి ఓ కారణం ఉంది. శ్రీదేవి, జూహీ చావ్లా, కరిష్మా కపూర్ కు ఎంత రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారో అంతా ఇస్తామని చెప్పడంతో డేట్స్ ఇచ్చేసింది.
అప్పుడు తెలుగులో అంత రెమ్యునరేషన్ ఇవ్వలేదు, కానీ యాక్టింగ్ మొత్తం నేర్చుకుంది తెలుగులోనే. ఇటు షారుఖ్ ఖాన్ నుంచి కొత్త తరం యువనటులు మొత్తం బాలీవుడ్లో దివ్యభారతికే ఓటేశారు. ఒకప్పుడు సంగీత బిజ్లాని, జూహీ చావ్లాలు ఆమెకు వచ్చిన ఆఫర్లను కొట్టేశారు. కానీ ఈసారి వారిని తొలగించి దివ్యభారతిని తీసుకున్నారు దర్శకులు. హీరోలు కూడా ఆమెనే కావాలనుకునేవారు. కేవలం 22 ఏళ్ల బ్యూటీ, తన కళ్ళతోనే భావాలు పలికించేది. డాన్స్ నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు అలవోకగా నటించడం ఆమె స్పెషాలిటీ. అయితే 1993లో ఆమెను పెళ్లి చేసుకునేందుకు యంగ్ హీరోల నుంచి దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేవారు. ఎంతో మంది ఆమెకు ప్రపోజ్ చేసినా కూడా పడిపోలేదు. కానీ తన వయసులోనే ఉన్న నిర్మాత, దర్శకుడు అయిన సాజిద్ నడియావాలాకు ఆమె పడిపోయింది. షోలా ఔర్ సబ్నం సినిమాలోనే దివ్యభారతికి ప్రపోజ్ చేసినట్టు సాజిద్. ఆమె కూడా అతని లవ్ ని యాక్సెప్ట్ చేసింది. ఇది ఆ రోజుల్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎవరికి పడిన దివ్యభారతి సాజిద్ కు ఎలా పడిందని సినిమా పత్రికల్లో వార్తలు కూడా వచ్చేవి. సీక్రెట్ గా ఇద్దరు డేటింగ్ కి వెళ్లేవారని వార్తలు వచ్చాయి. మరోవైపు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు మొత్తం కలిపి ఒకే ఏడాదిలో ఆమె 12 సినిమాలకు సంతకం చేసింది. అంతలా శ్రీదేవి నుంచి కరిష్మా వరకు అందరినీ కాదని దివ్యభారతి డేట్స్ కోసం వెంటపడేవారు. ఆమె తన ముంబై ఫ్లాట్ నుంచి కొత్త ఇంటికి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. లగ్జరీ హౌస్ కొనేందుకు కొంతమంది బిల్డర్లను కూడా సంప్రదించారు. మరో 2 ఏళ్లు సినిమా కెరీర్ లో ఉంటే బాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ కు వచ్చేదామె. అప్పటికే రెమ్యునరేషన్ లో శ్రీదేవి తర్వాత స్థానంలో ఉంది. ముందొచ్చిన కరిష్మా కపూర్, టబు, జూహీ చావ్లాలు కూడా ఆమె కంటే తక్కువగానే ఉన్నారు. కానీ మెరుపు లాంటి ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఏప్రిల్ 5, 1993న ఉదయమే చెన్నైలో తొలిముద్దు సినిమా షూటింగ్ చేసి ముంబైలోని తన ఇంటికి చేరుకుంది దివ్యభారతి. ఆ రోజే ఫ్యాషన్ డిజైనర్లైన నీతా లల్లు, ఆమె భర్త సునీల్ లల్లు వారి ఇంటికి సాయంత్రం పూట వచ్చారు. బాలీవుడ్ బిగ్ ఫిల్మ్ ఆందోళన్ సినిమాలో తన డ్రెస్ల గురించి వారిద్దరూ వచ్చారు. వారితో కాసేపు మాట్లాడిన దివ్యభారతి కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చింది. అప్పుడే ఆమె బాల్కనీలోని రైలింగ్ పై కూర్చుంది. మరి ఉదయం ఇంట్లో ఏం గొడవ జరిగిందో ఎవ్వరికీ తెలియదు. తన కోసం గెస్టులు వచ్చిన సమయంలోనే ఆమె కాసేపు బాల్కనీలో చల్లటి వెదర్ను ఆస్వాదిస్తూ రైలింగ్ పై కూర్చొని ఉంది. ఇంతలో ఇంట్లో నుంచి దివ్య అనే పిలుపు వినపడింది. అది కూడా గట్టిగా పిలిచారు. ఆమె ఒక్కసారిగా రైలింగ్ నుంచి దిగి ఇంట్లోకి వెళ్లాలనుకున్న సమయంలో అదుపు తప్పి 5వ అంతస్తు నుంచి కింద పడింది. లోపల ఉన్న పని మనిషి చూసి దివ్య మేడం అని గట్టిగా అరిచింది. వారంతా పైనుంచి చూసి కేకలు వేసుకుంటూ కిందికొచ్చారు. అప్పటికే దివ్యభారతి తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైపోయింది. తండ్రి వెంటనే దగ్గరలోని కూపర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. సరిగ్గా అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ కు దివ్యభారతి ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ వచ్చాడు. తనకు అపాయింట్మెంట్ ఉందని వాచ్మెన్ కు చెప్పి లోనికి వెళుతుంటే దివ్యభారతి పైనుంచి కిందికి పడిందని చెప్పాడు. ఆమె చనిపోయిందని చెప్పడంతో ఆ వార్త మీడియాకు లీక్ అయింది. అయితే దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందని ఆ సదరు జర్నలిస్టు అపోహపడి వార్త రాసేశాడు. కానీ పోలీసులు విచారణ చేయడంతో జరిగిన విషయం చెప్పారు తల్లిదండ్రులు. అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ నీతా లల్లు, ఆమె భర్త సునీల్ లల్లులు సాక్ష్యం చెప్పడంతో వారి మాటను నమ్మారు. అంతేకాదు దివ్యభారతిని చిన్నప్పటి నుంచి పెంచిన మనిషి కూడా జారిపడిందని పోలీసులకు చెప్పింది. దీంతో ఆత్మహత్య కాదు, ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి జారిపడి చనిపోయిందని మీడియాకు తెలిపారు సీనియర్ ఇన్వెస్టిగేటివ్ అధికారులు. దివ్యభారతి మరణం సినిమా ప్రేక్షకులను షాకు గురి చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను. మొదట ఆత్మహత్య అని తెలియడంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే దివ్యభారతి జారిపడేంత చిన్నపిల్ల అని కూడా వార్తలు వచ్చాయి. రైలింగ్ హైట్ కాస్త ఎత్తుగా ఉంది. దివ్యభారతి యావరేజ్ హైట్. మరోవైపు గెస్టులు ఉండగా ఆమె బాల్కనీలోకి ఎందుకు వచ్చింది? అంతకు ముందు రోజు, ఆ రోజు జీవితంలో ఏం జరిగింది? బహుశా ఆ ప్రజలను తట్టుకోలేక చనిపోయిందా? మారుతల్లి నుంచి ఒత్తిడి ఉందా అనే వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. ఇంకొంతమంది అయితే దివ్యభారతి మారుతల్లి మేటా భారతి తన కూతురి కంటే కూడా దివ్యభారతి ఎదిగిపోతోంది, కోట్లలో డబ్బులు సంపాదిస్తోందని, కుళ్ళుతోనే చంపి ఉంటుందని, లేదంటే ఆర్థిక వివాదాలు వచ్చి ఉంటాయనే వార్తలు కూడా వచ్చాయి. తన భార్య వైపే తండ్రి మాట్లాడాడని కూడా చెప్పుకున్నారు. అప్పటికే ఇంట్లో చాలా డబ్బు ఉందని, దానిని తీసుకునేందుకు మారుతల్లి ఏదైనా చేసి ఉంటుందని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. చివరకు ఎక్కువ మంది ఆత్మహత్య అయి ఉండొచ్చు. చిన్న వయసులోనే పెద్ద సినిమా ఆఫర్లు, తీరిక లేనంత బిజీ షెడ్యూల్తో పాటు ఇంట్లో గొడవలు ఆమెను హత్యకు ప్రేరేపించి ఉంటాయని భావించారు. అయితే ఈ మిస్టరీ వార్తల మధ్య సాజిద్ నడియావాలా మరో సంచలన వార్త చెప్పాడు. తాను దివ్యభారతిని మే 10, 1992లోనే పెళ్లి చేసుకున్నానని మీడియాకు లీక్ చేశాడు. దివ్యభారతి సినిమా కెరీర్కు పెళ్లి అడ్డుగా ఉండొద్దని తాము బయటకు చెప్పలేదని చెప్పాడు. అయితే దివ్యభారతి మరణం ఎంతో మంది నిర్మాతలకు లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఎందుకంటే తొలిముద్దు సినిమాలో దివ్యభారతిలో ఉన్న రంభతో కొన్ని సీన్లు షూట్ చేసి విడుదల చేశారు. దివ్యభారతి చివరి సినిమా అని రిలీజ్ చేయగా అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు దివ్యభారతి కారణంగా ఎంతో మంది కొత్త హీరోయిన్లకు కూడా పేరొచ్చింది. పాత హీరోయిన్లకు సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన వాటిలో కొత్త వారికి దర్శకులు ఛాన్సులు ఇచ్చారు. వాటిలో చింతామణి అనే తెలుగు సినిమా మొత్తం ఆగిపోయింది. కె విశ్వనాథ్ హిందీలో తీయాలనుకుని మొదలుపెట్టిన
రన్ 1 దివ్యభారతి మరణంతో ఆగిపోయింది. ఆ తర్వాత కరిష్మా కపూర్ తో మళ్లీ సినిమా తీశారు. అనిల్ కపూర్ లడ్లా సినిమాలో దివ్యభారతి పాత్రను శ్రీదేవి పోషించింది. మొహరాలో చేసిన రవీనా టండన్ పాత్ర దివ్యభారతి పాత్రతో స్టార్ట్ అయింది. దిల్వాలే సినిమాలో టబుకు ఛాన్స్ వచ్చింది. ఆందోళన్ సినిమా షూటింగ్ కోసం కొబ్బరికాయ కొట్టి తన బట్టల డిజైన్ కోసం డిజైనర్ వచ్చిన సమయంలోనే దివ్యభారతి చనిపోయింది. ఆ సినిమాలో మమతా కులకర్ణిని తీసుకున్నారు ఆమె బాయ్ ఫ్రెండ్ సాజిద్. కర్తవ్యలో జూహీ చావ్లా, హల్చల్ సినిమాలో కాజోల్, అంగరక్షక్ సినిమాలోనూ దివ్యభారతి రోల్ను పూజా భట్ చేసింది. ఇలా ఆమె పాత్రలతో వారంతా స్టార్స్ అయ్యారు. లేదంటే ఆ 11 సినిమాలు మరుసటి ఏడాది విడుదలయ్యేవి. ఆమె అందరి స్టార్స్ ని మించిపోయేది. ఇక బొబ్బిల రాజా సినిమాకు ఉత్తమ నటిగా మొదటి సినిమాతోనే నందికి నామినేట్ అయింది. కానీ ఫిలింఫేర్ అవార్డు దక్కింది. చిట్టెమ్మ మొగుడికి స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది దివ్యభారతి. అలా మెరుపులా సినిమా ప్రేక్షకులకు కనిపించి మెరుపులానే మాయమైపోయింది దివ్యభారతి. లేదంటే ఎన్నో గొప్ప సినిమాల్లో నటించేది. అందం, అభినయం రెండూ ఉన్న అరుదైన నటి దివ్యభారతి. మరి దివ్యభారతి గురించి మీకు గుర్తున్న, మీకు నచ్చిన సినిమాను కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.